దోసుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అవినీతిని బయటికి తీసుకొచ్చి జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా. మీ అందరికీ గతంలో పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన మీ బిడ్డగా ఈరోజు చెప్తున్నా, తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. భువనగిరి మంత్రి, నేను మంత్రి అయితే బీఆర్ఎస్ అందరూ జైలుకు పోతారు. పోరా, రోజు బీఆర్ఎస్ వాళ్ళు అంటారట, దేవుడా దేవుడా రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి అంటూ రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి రావద్దని మొక్కుంటున్నాడు. ఒకవేళ వాళ్ళ టైం బాగాలేక హోంమంత్రికి ఇట్లా అయితే ఒక్కడు కూడా ఉంటాడు బీఆర్ఎస్ వాడు బయట ఉండవా? ఒక్కొక్కరిని చూసి బొక్క వేస్తూనే ఉంటాను నేను. ఇక Please subscribe to Haripriya's Media. Haripriya's Media. Thank you.